మామిడి రైతులకు మద్దతుగా జీడి నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పోలీసుల తీర్పై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అదే విజువల్స్ మనం చూస్తున్నాం. శాంతియుతంగా నిరసన చేసినా వాటిని భగ్నం చేసే దాంట్లో పోలీసులు అస్సలు ఎలాంటి ఇది చూపించని పరిస్థితి మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. సో రైతులకు అండగా వారికి మద్దతు ధర కల్పించాలి, అలాగే జ్యూస్ ఫ్యాక్టరీలు చేస్తున్న దోపిడీని అడ్డుకోవాలి, ప్రభుత్వం వెంటనే దీంట్లో చొరవ చూపాలి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు రైతులకు అండగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. అయితే పోలీసులు దాన్ని అడ్డుకుని వారందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మామిడి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే శాంతియుతంగా నిరసన చేపడుతున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు ఇక్కడి నుంచి తరలిస్తున్నారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే బలవంతంగా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. జీడి నెల్లూరు నుంచి వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మామిడి రైతుల వెతలు తొడవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాటం చెయ్యాలా, మన పార్టీనే రైతుల పార్టీ అని. జీడి నెల్లూరు నుంచి వస్తున్న విజువల్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. మామిడి రైతులు పడుతున్న ఆవేదనను చూసి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి అండగా మేమందరం వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కూడా ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తరలిస్తున్న క్రమంలో ఆయన మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూసాం. మామిడి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు దీన్ని భగ్నం చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని తరలిస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు బలవంతంగా వాళ్ళను తరలించటాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్. సో రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు పడుతున్న ఆవేదన బాధలకు అండగా వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను కూడా అడ్డుకుని వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించేస్తున్న సిచ్యువేషన్. బలవంతంగా ఎందుకు తరలిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు ప్రశ్నిస్తున్నప్పటికీ వారందరినీ కూడా వాళ్ళు తరలిస్తున్న సిచ్యువేషన్. మామిడి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఇవాళ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బలవంతంగా పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జై జగన్!